Dust of Snow by Robert Frost. Class 10 poem. Dust of Snow అనే ఈ కవితను ప్రముఖ అమెరికన్ కవి రాబర్ట్ ఫ్రాస్ట్ రాశారు. ఇది చాలా చిన్న కవిత అయినప్పటికీ ఇందులో చాలా గొప్ప సందేశం దాగి ఉంది. మన జీవితంలో చిన్న చిన్న సంఘటనలు కూడా మన మనసును పూర్తిగా మార్చగలవని ఈ కవిత చెబుతుంది. ఈ కవిత ప్రకృతి యొక్క మహిమను, చిన్న సంఘటనల గొప్ప ప్రభావాన్ని తెలియజేస్తుంది. కవిత యొక్క విపులమైన వివరణ. కవిత ప్రారంభంలో కవి ఇలా చెబుతాడు: The way a crow shook down on me the dust of snow from a hemlock tree. Suddenly, a crow sitting on a hemlock tree shakes its body, the way a crow shook down on me. As the crow moves, a shower of fine snowflakes falls upon the poet, the dust of snow from a hemlock tree. ఒక చలికాలపు రోజున కవి ఒక హెమ్లాక్ చెట్టు క్రింద నిలబడి ఉన్నాడు. అతను చాలా బాధలో ఉన్నాడు. ఏదో కారణం వల్ల అతని మనసు నిరాశతో, విచారంతో నిండిపోయి ఉంది. అప్పుడు ఆ చెట్టుపై కూర్చున్న ఒక కాకి తన శరీరాన్ని కదిలిస్తుంది. దాంతో చెట్టు కొమ్మలపై ఉన్న చిన్న చిన్న మంచు రేణువులు కవి మీద పడతాయి. కవి ఆ చిన్న మంచు రేణువులను డస్ట్ ఆఫ్ స్నో అని పిలుస్తాడు. ఈ సంఘటన చాలా చిన్నది, కాని అది కవి మనసుపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. తరువాత కవి ఇలా అంటాడు: Has given my heart a change of mood and saved some part of a day I had rued. This small unexpected incident changes the poet's mood completely. The poet realizes that the remaining part of his day has been saved, has turned his bad day into a good one. మార్చేస్తుంది. అతని బాధ, నిరాశ తొలగిపోతాయి. అతనిలో కొత్త ఉత్సాహం, ఆనందం కలుగుతుంది. కవి తన రోజంతా చెడిపోయిందని భావించాడు. కాని ఈ చిన్న సంఘటన వల్ల కనీసం ఆ రోజులో మిగిలిన భాగమైన ఆనందంగా గడిచిందని చెబుతున్నాడు. రూయిడ్ అంటే పశ్చాత్తాపపడటం, బాధపడటం, చింతించటం. కవిత యొక్క అంతరార్థం: 1. చిత్తమైన సంఘటనలు కూడా గొప్ప మార్పును తీసుకురాగలవు. మన జీవితంలో చిన్న చిన్న విషయాలను తక్కువగా అంచనా వేయకూడదు. 2. ప్రకృతి మన మనసును మార్చగలదు. ప్రకృతి మన బాధలను పోగొట్టి కొత్త ఉత్సాహను ఇస్తుంది. 3. బాధ శాశ్వతం కాదు. ఎంత నిరాశలో ఉన్నా ఒక్క చిన్న సంఘటన మన జీవితాన్ని మార్చవచ్చు. 4. సంతోషం ఊహించని చోట నుంచి కూడా రావచ్చు. కాకి, హెమ్లాక్ చెట్టు సాధారణంగా ప్రతికూలతకు చిహ్నాలు, కాని ఇక్కడావే కవికి ఆనందాన్ని అందించాయి. ప్రతీకలు: కాకి, దుఃఖం, నిరాశ, ప్రతికూలత; హెమ్లాక్ చెట్టు, బాధ, విషాదం, నిరాశ; మంచు రేణువులు, డస్ట్ ఆఫ్ స్నో, ఆనందం, కొత్త ప్రారంభం, సానుకూల మార్పు. కవిత యొక్క సందేశం: మన జీవితంలో చిన్న చిన్న సంతోషాలను గమనించాలి. చిన్న సంఘటనలు కూడా మన జీవితాన్ని మార్చగలవు. ప్రకృతి మన మనస్సుకు ఓదార్పును, ఆనందాన్ని అందిస్తుంది. సారాంశం ఇన్ తెలుగు: ఈ కవిత మనకు చెప్పే ప్రధాన సందేశం ఏమిటంటే, జీవితంలో చిన్న సంఘటనలను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. చిన్న సంతోషాలే కొన్నిసార్లు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి.